వల్ల కాదే, నాకు కాళ్ళు లాగేస్తున్నాయి. ఏదైనా హోటల్లో రూమ్ ఎత్తుకుందాం పద. ఇదిగో 207 వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. పదవా. సార్ మాకు రూమ్ కావాలండి. సింగిలా డబులా? డబుల్ అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది కదండి, సింగిల్ రూమ్ చాలండి. సింగిల్ అయితే బెడ్ తక్కువ అండి. మా ఇద్దరికి అదే ఎక్కువ అండి. మీకు మరీ పొదుపు ఎక్కువ అనుకుంటా. అడ్రస్ రాయండి. ఇదిగోండి సార్. పారిపోయి వచ్చారన్నమాట. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్? ఇదిగో ఇలా సీను బీకామ్ ఫైనల్ ఇయర్, డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం. రాంగ్ రూట్ లో వచ్చి రాంగ్ అడ్రస్ రాస్తారా? అదే ఇక్కడ పెళ్ళైన వాళ్ళకే రూమ్లు ఇస్తాం. ఇలా పారిపోయి వచ్చిన వాళ్ళకి రూమ్లు ఇస్తే మేము ఇక్కడి నుంచి పారిపోవాలి. అంటే ఏంటి సార్, మీ రూమ్ ఇవ్వరా? ఇలా సెటప్ ప్లేస్ కి వచ్చే వాళ్ళకి సపరేట్ లాడ్జ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. సార్ మర్యాదగా మాట్లాడండి. నీలాంటి వాళ్ళని ఇంత మందిని చూశాను. ఏదో దాన్ని తీసుకురావడం, మోస్తీరిగా వదిలేయడం. మళ్ళీ కోపం. వెళ్ళిపోదాం. ఏమ్మా చూస్తుంటే లక్షణంగా ఉన్నావు, వీడితో ఎలా వచ్చావమ్మా? మీరెవరినైనా ప్రేమించారా? అయితే ప్రేమ గురించి ఇంకెప్పుడు మాట్లాడకండి. లలిత, ఈ సిటీలో మనకి ఏ హోటల్ రూమ్ ఇచ్చేటట్టు కనపట్లేదే. నాకు తెలిసి మనమే అద్దెకి ఇల్లు రూమ్ ఎత్తుక్కోవాలి. హోటల్ వాళ్ళే రూమ్ ఇవ్వట్లేదు, ఇంకిల్లు ఎవరిస్తారు? ఎవడో ఒక దారి చూపిస్తాడులే. హలో, ఆటో కావాలా? ఆటో కదే బాబు, ఉండడానికి ఇల్లు కావాలి. ఇల్లు కావాలా? ఈ ఆటో జాని ఉండగా నో ప్రాబ్లం. ఈ సిటీలో ఎక్కడైనా సరే, ఏ సెంటర్ అయినా సరే, ఏ వీధిలో అయినా సరే ఈ ఆటో జాని లీపిస్తాడు. ఏంటి ఇక్కడ ఆటో? సిటీలో ఇల్లు దొరకడం అంత ఈజీ కాదు. ముందు ట్యాంక్ ఫుల్, తర్వాత ఇల్లు. చిల్లర 100 కొట్టండి. ఒక్క నిమిషం. అనవసరంగా 100 అడిగాను, 1000 అడుగుంటే బాగుండేది. ఏ బాబు 2 లీటర్ దా. లేట్. ఇదేనా ఇల్లు? అదేకండి, ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. రండి. డాగ్ ఆన్ డ్యూటీ. కుక్కలు ఉన్నాయేమో, ఒక్క నిమిషం ఉండండి. కూత్ కూత్ కూత్. లేవు, రండి. ఓహో, ఇవాళ మీరు డ్యూటీ ఎక్కారా? ఏంటయ్యా నేను డ్యూటీ ఎక్కడం ఏంటి? అబ్బాయి ఏం లేదు, బోర్డు మీద డాగ్ ఆన్ డ్యూటీ ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావా? అది కాదు, వీళ్ళు మన ఫ్రెండ్స్, ఇల్లు అద్దెకి కావాలి. బయట బోర్డు చూసే వచ్చావా? చూసే వచ్చాం. వీళ్ళు బ్యాచిలర్సే కదా. బ్యాచిలర్స్ అంటే ఇద్దరు పెళ్లి కాని అమ్మాయిలు గాని, ఇద్దరు పెళ్లి కాని అబ్బాయిలు గాని ఇలా కలిసి మాత్రం కాదు. అప్పుడు బోర్డు మీద రాసి చూపించుకోవాలంటే ఇద్దరు ఆడంగులు గాని, ఇద్దరు మగాళ్ళు గాని రాసి చూపించుకోవాలి. ఏంట్రో లాయర్ లాగా రూల్స్ మాట్లాడుతున్నావు? రూల్స్ మాట్లాడడానికి నల్లగోట అక్కర్లేదు, ఈ కాకి చక్క ఉంటే చాలు. నిన్ను బొక్కలు వేయడానికి సిల్క్ చొక్కా చాలు. నీ తొక్కల ఇల్లు కోసం నన్ను బొక్కలు వేస్తావా? వదిలే వదిలే. లేకపోతే పంచి కింద 40 వేలు పెట్టుకుని ఏం మాట్లాడాడు? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ మీద 50 లక్షలు పరువు వేస్తాను, దావా వేస్తా. 50 లక్షలు పరువు వేస్తా. అర్రే, మొన్న కటింగ్ చేయించాడు. బ్యాలెన్స్ ఉంటే పీక్కోరా. ఎందుకు వదిలే? అనవసరం గొడవ ఎందుకు? ఈ తొక్కల ఇల్లు మనకెందుకంటే మంచి ఇల్పిస్తానండి. రండి ఎక్కండి. ఏంటియా ఏదో పార్క్ లో ఉంది? పార్క్ లో ఉంటావేంటి? పార్కే, ప్రేమ పుట్టింది పార్క్ లోనే కదా. ఇదిగో, మా ప్రేమ ఎప్పుడు ఊర్లో పుట్టింది కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. చూడండి, గవర్నమెంట్ పార్కులు కట్టేది ప్రేమికులు పారిపోయే ముందు ప్లాన్ వేసుకోవడానికి, పారిపోయి వచ్చాక ఇల్లు ఎత్తుక్కోవడానికి. మమ్మల్ని అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పవయ్యా బాబు. ఎందుకంటే చెప్తానండి. అరే బన్నీ, నేనరా ఆటో జాంజిని. ఇప్పుడు మీ ఇంటి పైన రూమ్ రెంట్కి ఇచ్చారా ఏంటి? ఇవాళ అడ్వాన్స్ ఇచ్చారా? వద్దు, అడ్వాన్స్ వెనక్కిచ్చే. ఎందుకంటే ఊరి నుంచి మన ఫ్రెండ్స్ వచ్చారు, అలా కావాలంట. ఏంటి అడ్వాన్సా? నేను ఇస్తానురా, మీ నాన్నతో మాడతాను. 10,000 ఎవరికా? 10,000 తొక్కలేదు, 15,000 ఇస్తాను. 15,000 కూడా లేవయ్యా. 10,000 ఉంది కదా, 5,000 ఇస్తాను. రే, 10,000 ఆయన ఇస్తాడు, 5,000 నేను ఇస్తాను. నువ్వు తీసేసుకో. ఏంటి ఇవాళే కావాలా? రేపే కొడతా. అంతేనా? మీరు మామూలు మనుషులు కాదు, మనీ మనుషులు వీళ్ళు. ఓకే 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 ఓకే, నేను ఇచ్చేస్తానులే. మీ నాన్నతో మాట్లాడు. ఆ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టు, ఎప్పుడు వచ్చేస్తాను. ఓకేనా? ఎదరు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను అడిగి ఇచ్చేసి రూమ్ అంతా క్లీన్ చేసేసి తాళం వేసి తీసుకొచ్చేస్తాను. మీరు నిజంగా వస్తారు కదండి? వద్దండి, మీరు ఉంచుకోండి. మీరు ఆడుతూ నేను నమ్ముతున్నాను బాబు, మిమ్మల్ని నమ్ముతున్నాను. తీసుకెళ్ళండి.
మనిషి మీద నమ్మకం ఉండాలి మరి. వెళ్తా. ఆ ఆటో జానిగాడు వస్తాడనే నమ్మకం నాకు లేదే. మన 10,000 తీసుకున్నాడు, చెక్కేశాడు, మన ఇద్దరిని ఇలా ముంచేశాడు. నేను ముందే చెప్పాను కదా ఇవ్వద్దని. చెప్పిన నా మాట వినకుండా ఇచ్చేసాను. అమ్మ తల్లి, నీకు దండం. నీ క్లాస్ లాపుతావా? వెళ్తా. చాలా ఆకలేస్తుంది, కడుపు మాడిపోతుంది. లే, ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఏ లలిత, ఎక్కడికే? ఇప్పుడే వస్తాను రా. అది కాదు లలిత, నేను చెప్పేది నేను వస్తాను. నువ్వు అక్కడే ఉండు. అక్కడి నుంచి కదిలే ఉంటే నా మీద ఒట్టే. అమ్మగారు, పొద్దున్నుంచి మీరు ఏమీ తినలేదు, కొంచెం అన్నం తినండి అమ్మా. ఏ రోజు వాడికి పెట్టకుండా నేను తెలియదు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. సీన్ బాబుకి ఏంటమ్మా, లలితం ఉంది కదా. దానికి మాత్రమేం తెలుసురా, అది చిన్నపిల్లే కదా. లలితం గురించి మీకు తెలీదా అమ్మా? సీన్ బాబు అంటే ప్రాణం. ఏంటి లలిత ఇది? ఎంత ఆకలి అంటే మాత్రం ఊరుగా నూరొచ్చి రాత్రిపూట ఒక్కదాని వాళ్ళు వెళ్ళిపోతావా? ఎంత కంగారు పడ్డాను తెలుసా? అది కాదురా, నీ చిన్నప్పటి నుంచి నీ నోటి వెంట ఆకలన్న మాట వినలేదురా. అందుకే నువ్వు ఆకలంటే తట్టుకోలేకపోయాను. అవును లలిత, నీకు డబ్బులు ఎక్కడిది? అది నిజం చెప్పు లలిత. లలిత, గాజులు అమ్మేసావా? మరి డబ్బులు ఎలా వచ్చాయి? అంటే నాన్నిచ్చిన గాజులు తాకట్టు పెట్టావా? నాన్న ప్రేమతో ఇచ్చిన గాజులు మన ప్రేమకు ఉపయోగపడ్డాయి సీను. అబ్బబ్బబ్బా. ఛీయో. ఈ ఊర్లో రోడ్లు బోట్లు తప్ప ఒక్క మంచి మనిషినే కనపడ్డంటే. వద్దు లలిత, మనం ఊరు వెళ్ళిపోదాం. ఇక నా వల్ల కాదే. ఛీ, 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 ఛీ. సీను, అది చూడు. నిన్న ఒకటి 10,000 టోపీ వేసా. రాత్రి ఒక తీసింది నాకు టోపీ. 10 + 2 12 జంప్. నీకా? ఎవర్రాది? ఎవరితో ఎవరంటే నువ్వే కదా మా దగ్గర 10,000 తీసుకున్నావు? నేనా? డబ్బులు తీవాయన ముందు. డబ్బులు తీయడం అనుకుంటా. నేను కాదు. చూపిస్తాను, నువ్వే కదా 10,000 తీసుకున్నావు. ఏంటో చేసుకుంటావు? డబ్బులు నువ్వే కదా తీసుకెళ్ళావు. నాకు 10,000 ఇచ్చాడరా? ఆటో చెప్తావంటే నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇచ్చాను నాకు డబ్బులు? నేను అనవసరంగా అబద్ధాలు ఆడుతూ డబ్బులు ఇస్తావా లేదా? నీ తీసుకున్నారా? నీ తీసుకున్నామా? అది మొన్న ట్రైన్ లో కలిసిన వాళ్లే కదా. చూపిస్తాను, తీసుకురావా లేదా? లలిత, నువ్వు ఆగు లలిత. రేయ్, మార్కెట్ రేట్ లో డబ్బులు తీసుకెళ్ళావు. లలిత, ఆగమన్నానా? అయితే మన ముగ్గురం ఈ రోజు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. డబ్బులు ఇస్తావా లేదా? ఏంటి నువ్వు డబ్బులు తీసుకున్నావు? హలో, ఏంటండి గొడవ? చూడండి, నా దగ్గర 10,000 తీసుకుని ఇల్లు ఇప్పిస్తాను మోసం చేశాడు. ఇరా ఏంటి కదా? అంటే ఇటు సపోర్టింగ్ హీరోవా? వెళ్ళి పని చూసుకో. ఏంటి? అవునండి, నేను టోపీ వేశాను. రాత్రి ఒక్కత నాకు టోపీ వేసి వీళ్ళ 10,000 నా 2,000 లేపుకెళ్ళిపోయింది. కావాలంటే చూసుకున్నాను ముందు. సర్లే, ఇంకొకసారి ఇలాంటి పనులు చేసావా చంపేస్తా. వెళ్ళ. ఏంటి మీరు చేసింది? మా డబ్బులు మీరు ఇస్తారా? నేనెందుకు ఇస్తాను? మరి లేకపోతే నేను వాడితో గొడవపడి డబ్బులు తీసుకున్నాను. మీరు వచ్చి మనగాళ్ళ వాడిని పంపించారు. ఇంతకీ ఏమంటావు? మిమ్మల్ని డబ్బులు ఇమ్మంటాను. రై, పోలీసులు ఫోన్ చేయరా. ఏంటండి మా డబ్బులు తీసుకుని పారిపోయిన వదిలేసి మమ్మల్ని పోలీసులు పట్టిస్తారంటారు? పారిపోయి వచ్చారు కాబట్టి. మేము పారిపోయి వచ్చాం, ఎలా వచ్చాం మీకు అనవసరం. అసలు అడగడానికి మీరెవరండి? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నాకు అబద్ధం అంటే చిరాకు. నిజమే చెప్పరా.
వెరీ గుడ్, చాలా మంచి పని చేశారా. చెప్పండి, పెళ్లి చేసేయమంటారా? మీ ఇద్దరం పెట్టెల మీద కూర్చుంటాం. నాకేం అభ్యంతరం లేదు, నేను రెడీ. ఏంటి రెడీ అంకుల్? ఉమ్, తనకి జాబ్ వచ్చి సెటిల్ అవ్వాలి, ఉమ్, ఆ తర్వాతే పెళ్లి. ఉమ్. అలాగే చేయండి సీను. రేపటి నుంచి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండు. సర్లే కానీ అంకల్, మా ఇద్దరికి రూమ్ ఎక్కడిచ్చారు? అంతుందా? ఏ లేదా? రే రవి, ఏం డాడీ? వీళ్ళంత లగేజ్తో వచ్చారు. సింగిల్ బ్యాగ్ డాడీ. ఇస్తారు బయట పరేసి. వద్దు అంకల్, మీరు అలాంటి డెసిషన్లు తీసుకోకండి. మరది పిచ్చి పిచ్చి వేషాలేకే. ఉమ్. పింకీ, డాడీ? లలిత నీ రూమ్ లోకి తీసుకెళ్ళిపోమా. రండి. నేను రవి రూమ్ లో ఉంటాను అంకల్. బాగుంది. పోనీ నా రూమ్ లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి బాబు. ఇది ఇంకా బాగుంది. వద్దులేండి అంకల్, రవి రూమే బెటర్. అర్థం చేసుకోరు. ఏంటండి మీరు పెళ్లి చేస్తాను పీటల మీద కూర్చుంటాను అంటారు? అది కాదు పిచ్చిమా, నేను కూడా వీళ్ళని కోపడ్డానుకో, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదో అగత్యం చేసుకుంటారు. పోనీ వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి చెప్తే? హా? నాకు తెలియదేమిటి, వాళ్ళంతా అసలు ఆవేశంలో ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాక జరగరాని ఏమన్నా జరిగిందనుకో, మనమే వీళ్ళని విడదీసిన వాళ్ళం అవుతాం. 4 రోజులు పోతే అన్ని సర్దుకుపోతాయి. కూర్చొని పోచే. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు చాలా లక్కీరా. నేను లక్కీ ఫెలోన్ కాబట్టి నేను ఇంట్లోంచి పారిపోగానే నువ్వు నాకు లక్కీగా దొరికావు. నా మీద నువ్వే బెటర్ రా. నీకు నా లవర్ ని ఇంట్రొడ్యూస్ చేద్దామంటే నా లవ్ ఇంకా దారిలోనే ఉంది. ఎవర్రా అమ్మాయి? ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పటికీ 4th అప్లికేషనే. యా టెల్ మీ. నాకు ఏ విషయమైనా స్ట్రేట్ గా చెప్పడం అలవాటు. మీరు నాకు నచ్చారు. ఇలా ఎంతమంది అమ్మాయిలతో చెప్పారు? మీరు నమ్మరని నాకు తెలుసు, కానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పాలనిపించిన అమ్మాయి మీరే. నాకు మాత్రం చాలా మంది చెప్పారు. అఫ్ కోర్స్ చెప్పే ఉంటారు. కానీ ఇలా చూడగానే చెప్పింది మీరే. మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారో అది నాకు అనవసరం. కానీ నేను ఇష్టపడాలంటే మీరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివి ఉండాలి. అది మీరైనా వేరే ఎవరైనా. దట్స్ ఆల్. మీ అందంతో పాటు మీ ఐడియాస్ కూడా నచ్చాయి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. వీడు మాత్రం మారలేదు. ఆ అంటే అంట్లు తావడం, ఈ అంటే ఇల్లు ఉడ్చడం, ఇలా వేసి గోల చేసి చెత్త చేస్తారు ఇంట్లో జనం. లలలలలలలలలలలలల. ఇదేంటి నాకు పని చేసి ఇంట్లో 10 గంటల దాకా తొంగడవా? దిస్ ఇస్ టూ బ్యాడ్, టూ వరస్ట్. నా రూల్స్ ఒప్పుకోవు. సీన్ బాబు, ఓ సీన్ బాబు. తిరగొట్టేసాడమ్మో. ఇటు పెద్ద కుమ్ముడి కేసరాగా ఉన్నాడు. ఈయనలా ప్రేమించేవే తల్లి. అబ్బాయి అమ్మా. సీను, సీను, రే లేవరా. ఏంటే అప్పుడే తెల్లారిపోయిందా నీకు? ఇక్కడ కూడా 10 వరకు నిద్ర ఏంటి సీను? బాబా, ఏంటే నువ్వు అక్కడ పడుకోనివ్వు, ఇక్కడ పడుకోనివ్వు, ఒక్క 2-3 గంటలు పడుకోనివ్వే. ఇంకో 2-3 గంటలు పడుకోవడానికి ఇదేమైనా మనీలు అనుకున్నావా? రవి ఇల్లంటే మన ఇల్లేనే, మన ఇష్టం. సీను, రెడీ అయ్యావా? రవి రారా, నువ్వు వచ్చి నన్ను బతికించావు. ఇది జంపీసీలా ఉంది. పదరా బయలుదేరదాం. ఎక్కడికి రవి? ఎక్కడికేంటి? ఉద్యోగం ఎత్తుక్కోవడానికి. ఆ ఉద్యోగం. ఏం ఎంజాయ్ చేసాంరా అసలు చెప్పాలంటే రవి. ఏం కాదా, అలాగే ఉంటది. అది కాదురా, డిస్కో అంటే ఏదో మా ఊర్లో చెప్తే విన్నమే గాని ఆ పాప ఆ లైట్లు రేయ్, ఆ చాలేరా, మ్యూజిక్. ఆపు, పద. పద. ఏ రవి, లలిత్తో మాత్రం చెప్పకే. సర్లే పద. సరే. బతికిపోయలే. రేయ్, నీకు దండం పెడతాను, నువ్వు లోపలికి వెళ్ళిపోతాను, నేను చంపేస్తుందిరా బాబు. రవి గుడ్ నైట్. గుడ్ నైట్. రవి రేయ్. అయిపోయాడు. అసలు ఏం జరిగిందంటే ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారా? శనివారం కదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. భక్తులు ఎక్కువై కొంచెం లేట్ అయింది. ఎందుకు అబద్ధాలు చెప్తావు? అసలు మనం ఇక్కడికి ఏ పరిస్థితుల్లో వచ్చావు? వద్దు, నేను చెప్తాను. మనం ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా? డబ్బులు లేక ఎంత స్ట్రగుల్ అయ్యాం, రవి మీద ఎన్నాళ్ళని ఆధారపడతావు, నువ్వు ఉద్యోగం వెతుక్కోవా, ఇదేగా నువ్వు చెప్పేది?
నీకు దండం పెడతాను తల్లి, నేను వెళ్ళి పడుకుంటాను. అన్నీ తెలిసి కూడా ఎందుకు రా డిస్కోల్ కని తిరుగుతావు? అసలు రవి మనకి కనిపించకపోతే ఏముంది, ఓ 2 రోజులు హైదరాబాద్ చూసి ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. గుడ్ నైట్. ఛీ, వీడికి అస్సలు బుద్ధి లేదు. ఒరే నీకు దండం పెడతాను రా, ఉద్యోగం చేయడం నా వల్ల కాదురా బాబు. రేయ్ అలా అంటే ఎలారా? పోనీ నా కోసం చెయ్యి. ఒరే నేను నా కోసమే ఉద్యోగం చేయాలంటే ఇంక నీ కోసం ఎలా చేయను రా? రేయ్ ఒకసారి లలితని చూడరా. పోనీ మా ఇద్దరి కోసం చెయ్యి. సర్లే అయితే ఏం చేస్తాం? అంటే అంటే నీకోసం చేయవా? అమ్మా తల్లి, మన ముగ్గురు కోసం చేస్తాను, ఓకేనా? అవునరా రవి, నాకు ఉద్యోగం ఇచ్చే ఎదవెవడరా? నేను ఇస్తాను కదయ్యా, నేను ఇస్తాను కదా. నమస్తే. నమస్తే. నాన్నగారు ఫోన్ చేశారు. మ్. ఆ? బాబు నీ పేరేంటన్నావు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ, ఏం చదువుకున్నావు నాన్న? జీవితాన్ని జీవితాన్ని చదువుకున్నావా? ఎక్కడ? ఓపెన్ యూనివర్సిటీలో సార్. ఓ కాఫీ తాగాల్సిందే బ్రదర్, సారీ. ఆ, రే సార్. ఇప్పుడు కాఫీ తీసురా. అలాగే సార్. వెళ్ళు. రే రే నీకు తెలుసు కదా నాకు కొంచెం షుగర్ తక్కువ. నీకు తెలియదు కదమ్మా, నాకు కొంచెం షుగర్ ఎక్కువ వేసి తీసుకురా బాబు. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి, చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు అవసరం కొరియర్ సర్వీస్ కి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే డెవలప్మెంట్ ఎక్కువైపోద్ది. బాబు సార్ ఇంటర్వ్యూ అయిపోయే వరకైనా కొంచెం మేల్కొని ఉంటాను ప్రయత్నం చేయమ్మా. ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ఓకే ఓకే. ఇప్పుడు నిన్ను జీకేలో 3 ప్రశ్నలు వేస్తాను. జీకే ఆయన ఎవరు సార్? జీకే కూడా తెలీదా? తెలీదు సార్. వెరీ గుడ్. బాబు మీ నాన్నగారు గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా. థ్యాంక్ యూ సార్. జీకే అంటే తెలియదంట. ఏం లేదు నాన్న, నీ తెలివితేటలు పరీక్షించే ప్రశ్నలు అన్నమాట. ఓ అయితే ఓకే. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి కడుపు పండాలంటే ఏం చేయాలి? ఏముంది సార్, కడుపు పండాలంటే గోరింటాక్ తింటే సరిపోతుంది. అదేంటి సార్ అలా చూస్తారు? ఆ. ఇప్పుడు గోరింటాక్ చేయి పెట్టుకుంటే చేయి పండుతుంది కదండి. అవును. అది గోరింటాక్ తింటే కడుపు పండుతుంది. వెరీ సింపుల్. అబ్బో! నీ గొప్ప తెగ. నాన్నగారు గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే, అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ నీకు వద్దులేనన్నా, సింపుల్ గా అడుగుతాను. ఎలాగ నీకు ఉద్యోగం ఇవ్వాలి కదా. 2 ఎంత? 2 బాబు చాలా గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా మీ నాన్నగారు నాకు. థ్యాంక్ యూ. ఈడొకడు. ఇప్పుడు 3వ ప్రశ్న వదిలేవయ్యా, చాలా గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారు కాబట్టి మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పు ఉద్యోగం ఇచ్చేశానని. సార్ ఆ 3వ క్వశ్చన్ అన్నది అది కూడా అడిగాను సార్. 3వ ప్రశ్న అడగాల్సిందేనా? అడగాలి సార్. వెరీ సిన్సియర్ వెరీ సిన్సియర్. సింపుల్ క్వశ్చన్, 100లోంచి 1 తీసేస్తే అంత. 100లోంచి 1 తీస్తాను సార్. 2 ఏంటి సార్ మీరు ప్రతిదానికి అలా షాక్ అయిపోయి చూస్తారు? మీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఏంటి? ఇదిగో 100 1 0 0. ఆ. ఇప్పుడు 100లోంచి 1 తీసేయమన్నారు కదా, 1 తీసాం. 0 0 2 0 2. చాలా గొప్ప క్యాండిడేట్ ని మీ నాన్నగారు నాకు పరిచయం చేశారయ్యా, చాలా సంతోషం. ఇతనికి ఉద్యోగం వచ్చిందని మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. యు ఆర్ అపాయింటెడ్. రేపు వచ్చి జాయిన్ అయిపో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక కాఫీ ఏదో చెప్పారు, అది ఏమైంది సార్? ఓహో మర్చిపోయాం కదా, చూసుకుంటాయి. రేయ్, సార్ నాతో చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఏంటమ్మా? ఏం లేదు సార్, నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమొద్దండి, మీలో బెల్ కొట్టే ఉద్యోగం ఇవ్వండి చాలు. అంతేనా? ఆ. దా, కూర్చో, థ్యాంక్ యూ. కూర్చో. ఉద్యోగం ఇచ్చానని చెప్తున్నాను కదా, మీ నాన్నగారికి దయచేసి చెప్పండి ఇతనికి ఉద్యోగం ఇచ్చారని. యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దిస్ బెల్ కొట్టింగ్ జాబ్. ఏమండి, రాత్రి 10 గంటలకు లిఫ్ట్ ఆగిపోయింది. అందులో మా ఆవిడ శాస్త్రి గారు అబ్బాయి ఉండిపోయారు. దానికి ఏదైనా జరిగితే ఎవరండి సమాధానం చెప్తాడే? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమి? పెళ్ళైన మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు గాని ఆ? పెళ్లి గాని మా వాడి గురించి మాట్లాడరే. ఆ? వాడి ఫ్యూచర్ ఏం గాను, వాడికి పెళ్లి ఎలా అవుతుంది? ఏమిటండి నేను ఇలా మాట్లాడతాడు? అసలే మా ఆవిడ చాలా అమాయకురాడు. నోట్లో బిస్కెట్ పెడితే కొరకలేదు తెలుసా? బిస్కెట్ పెడితే కొరకడం ఎందుకు? ఏమి? అదే కరిగిపోతుంది. ఆ? చూడండి మా వాడు ఎలా అయిపోయాడు. ఆ? ఏమిటండి నేను ఇలా మాట్లాడతాడు? ఏమండి,
పాతికేళ్ల బట్టి కాపురం చేస్తున్నా మా ఆవిడ ఒంటి మీద అసలు నేనే చేయలేదు. ఎవడాడు? పుట్టినప్పటి నుంచి మా వాడికి ఏ పాడు అలవాటు లేదు. ఇప్పుడు ఏ అలవాటు అయితే తెచ్చిందో. అలా అంటారా? పెళ్ళైన దగ్గర నుండి దీన్ని కంటికి రెప్పలా కాపలా కరుచుకుంటూ వచ్చాను. ఇంతవరకు ఏ అలవాట్లు లేవు. ఇప్పుడు ఏ పాడు అలవాట్లు ఏంటో. ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడతారు తప్ప దాని గురించి మాట్లాడరే. సార్. ఈడవిడే ఏం లేదండి, లిఫ్ట్ పని చేయట్లేదా? అందుకే కదా ఈ గొడవ అవుతాను. కాదు సార్, 702 కి కొరియర్ వచ్చింది. ఎటు వెళ్ళాలి? 702 7th ఫ్లోర్. Thank you. డైరెక్ట్ గా మెట్లకి వెళ్ళిపో. ఏమండి శాస్త్రి గారు, ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడతారండి? మా అబ్బాయి గురించి మీ ఆవిడ గురించి మాట్లాడమంటారా? ఏమండో, ఇక్కడితో ఈ వ్యవహారం తేలిపోయిందంటే ఈసారి హైకోర్టు కాదు ఏకంగా సుప్రీం కోర్టుకి వెళ్ళిపోతారేట అనుకుంటున్నారేటో. మాకేమైనా కోట్లు కొత్త? ఇలాంటి పనులు మాకేమైనా కోర్టు కోర్టు కొత్త అని అడుగుతున్నాను. వాళ్ళకం చూసి అడుగుతున్నాను. Excuse me, sir. ఇక్కడ 702 లో రాంబాబు గారు అంటే ఎవరండి? నేనే. మీరా? ఆ, మరి ఇందాక 702 అని అడిగితే మీరే రాంబాబు గారు ఎందుకు చెప్పలేదండి? ఇందాక నువ్వు ఆ మాట నన్ను అడిగావేంటి? ఇంతకీ ఏం కావాలి నీకు? ఏం లేదు సార్, మీకు కొరియర్ వచ్చింది, కొంచెం సంతకం పెట్టేస్తే వెళ్ళిపోతాను. పెట్టను. ఏ పెట్టనంతే. ఎందుకు పెట్టండి? ఇక్కడ పెట్టను. డెలివరీ డోర్ దాకా ఉంది. అక్కడికి వస్తాను, సంతకం పెడతాను. అర్థమైందా? నువ్వేటే మంచి పొక్కట్లో అలా నిలబడిపోయా? పద పైకి రా. Please, sir. పెట్టను. స్నానం చేసి అమ్మోరికి గారి. ఎద ఉద్యోగం చేయడం నా వల్ల కాదే. లలిత, నువ్వు ఎక్కడున్నా ఒకసారి అర్జెంట్ గా గుడిగా నీతో మాట్లాడాలి.